అనిల్ గారు ఇక్కడ పార్ట్ 1లో హీరోయిన్ ఇద్దరి చేత లుంగీలు కట్టించి మంచి మాస్ సాంగ్ పెట్టి గిర్రా ఊపించారు. మరి ఇప్పుడు ఇందులో ఏం చేయబోతున్నారు అంటే ట్రైలర్లో అది చూపించలేదు కదా, అందుకోసం. దీంట్లో అంటే ఆల్రెడీ మేము మొన్న ఒక సాంగ్ ప్యాలెస్ సాంగ్ రిలీజ్ చేసాం. సో అని సో దట్ ఈస్ వన్. అంటే గ్లామర్ కోషెంట్ కూడా ఒక కమర్షియల్ ఫిల్మ్కి అవసరం కాబట్టి అది ఉంది ఆల్రెడీ ఆ సాంగ్. అండ్ అలాగే పూజ హెగ్డే సాంగ్ కూడా ఆల్రెడీ మేము షూట్ చేసేది, ఇంకా బయటికి రాలేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ స్పెషల్ సాంగ్ ఇన్ ద ఫిలిం. అనిల్ గారు తెలుగు ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్స్ మిస్ అయిపోయిన తరుణంలో మీరు ఈవీవి సత్యనారాయణ గారి లాగా జంజాల్ లాగా ఒక కామెడీ డైరెక్టర్గా ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో కామెడీతో పాటు గ్లామర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ అయినట్టుందని చిన్న డౌట్. యాడ్ అయ్యారు గ్లామర్. గ్లామర్ ఎక్కువ ఉంది, డోస్ ఎక్కువ పెంచారని ఫీల్ అవుతున్నాం. అంతేగా, అంటే యాక్చువల్లీ ఈ సినిమాకి రైట్ సిచ్యువేషన్లో వచ్చే సాంగ్ అది. అంటే ఒకటే సాంగ్, మిగతాదంతా ఇట్స్ లైక్ నార్మల్ ఓన్లీ. సో అక్కడ అవసరం ఉంది కాబట్టి వీ డిడ్ దట్. అండ్ అలాగే సినిమా టు సినిమా సంథింగ్ F2 తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అన్ని యాంగిల్స్లో కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అన్నీ ఇంకార్పొరేట్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అని రెండు వాంటెడ్గా పెట్టారా, లేకపోతే సినిమాలో? వాంటెడ్గా కాదు, సిచ్యువేషను. ఎందుకంటే అవతల ఫ్యామిలీ గురించి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. మన F2లో కూడా చూసాం. సో వాళ్ళని ఢీ కొట్టడానికి మళ్ళీ ఈసారి ఇంకో టెంప్లెట్లో వెళ్ళారు కాబట్టి అలా వెళ్తారు. దాని రిజల్ట్ తర్వాత ఏమొద్దో మీరు ఊహించగలరు. అనిల్ గారు ఇక్కడ కొత్తగా 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. సునీల్, సోనాల్ చౌహాన్, అలీ గారి క్యారెక్టర్లు, 3 క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? అవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నాయండి. సునీల్ గారు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంత ఎనర్జీ క్యారెక్టర్ చేయలేదు. సో ఈ సినిమాలో మీరు డెఫినెట్గా పాత సునీల్ గారిని మీరు చూస్తారు. ఇంకెవరు ఉన్నారు కొత్త ఆర్టిస్టులు? ఇంకా ఉన్నారండి, మురళీ శర్మ గారు యాడ్ అయ్యారు, కిషోర్, వెన్నెల కిషోర్ ఆల్రెడీ ఉన్నారు. బట్ ఇందులో ఇంకా పృథ్వీ గారు, ఇలా కొత్త వాళ్ళు చాలా ఉన్నారు. అండ్ ఆలీ గారుతో నాకు తెలిసి నేను చేసిన సినిమాలో ఫస్ట్ టైం ఇంత లెంతీ క్యారెక్టర్ చేయటం. ఆలీ గారి గురించి